ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన పల్లెలో పండగ వాతావరణం ఎలా ఉంది అనేది చూపించే వీడియో. సో పండగ అంటేనే అందరూ అందంగా రెడీ అయ్యి సో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. పండగలకి పెట్టింది పేరు పల్లెటూర్లు. కానీ ముందు పాత కాలంలో ఉన్నంత సందడి లేదు కానీ ఇప్పుడు సిటీస్ తో కంపేర్ చేసినప్పుడు సందడే అని చెప్పొచ్చు. సో అందరూ పలహారాలు చేసేవాళ్ళు, ఇంకా ఇల్లులు శుభ్రం చేసుకోవడం, ఇంటిని అందంగా దిద్దడం, ప్రతి ఒక్కరి ఇంటి ముందు పేడ కల్లాపు చల్లి మంచి మంచి ముగ్గులు వేయడం, రంగులు వేయడం, సో ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా పండుగ రోజు మా ఊరికి ఇంటింటికి పంతులు గారు వచ్చి అందరినీ దీవించి వెళ్తాడనమాట. సో చూసారు కదా, ఇంకా మా పిన్ని అయితే ముగ్గులు స్టార్ట్ చేసేసింది. ప్రతి రోజు కూడా పండగ నెల మొదలుపెట్టిన రోజు నుంచి కూడా ఇలా రంగులతో ముగ్గులు వేసి వైకుంఠ వాకిళ్ళు వేస్తారు. సో రంగులు అమ్మే వాళ్ళు కూడా ఊర్లకి సందు పోకుండా ఇంకా డిసెంబర్ నెల మొదలుపెట్టింది మొదలుకొని ఇక రంగులు అమ్ముతూనే ఉంటారు. బాగా సేల్ అవుతుంది అనమాట ముగ్గు పిండి గాని రంగులు గాని. ఇక చెట్లకు కూడా మన ఇంట్లో ఉన్న ఉసిరి చెట్టు గాని, అరటి చెట్టుకి గాని, తులసి కోటకు గాని బాగా అందంగా డెకరేట్ చేసి అలంకరిస్తూ ఉంటారు. ఇక మనకు పల్లె వాతావరణంలో ముందైతే ఎక్కువగా గంగిరెద్దుల వాళ్ళు, తర్వాత ఏమంటారు హరిదాసు, సో వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంకా తర్వాత మా ఊర్లో అయితే ఫస్ట్ వేషాలు అంటే ఎలా ఉంటాయని చూడడం అదే మొదటిసారి అనమాట. అంటే పండగలప్పుడే చూస్తూ ఉంటాం, మొదటిసారి కదా పండగలప్పుడే చూస్తుంటాం. సో మన సీనా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఫుల్గా కలర్లు వేసుకుని ఇంటింటికి వచ్చి బాగా అందరిని ఎంటర్టైన్ చేస్తూ చాలా బాగుంటుంది అనమాట పండగ. ఇంకా గొబ్బియాళ్ళు, సో పిల్లలందరూ ఏంటంటే ఒక ప్లేట్ లో అందరి దగ్గర బియ్యం కలెక్ట్ చేస్తారనమాట. ఆ బియ్యం కలెక్ట్ చేసి లాస్ట్ పండుగ రోజు దాంతో చక్కెర పొంగల్ లాగా చేసి దేవుడికి పెడతారు. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒక్కొక్క బ్యాచ్ అనమాట, 4 to 5 మెంబర్స్ అలా బ్యాచ్ చేసుకొని గొబ్బెలు తడుతూ పాటలు పాడుతూ ఉంటారు. ఇంకా పండగ రోజైతే రకరకాల వంటలు, పిండి వంటలు అవన్నీ కూడా దేవుడికి పెట్టి ఇది చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఈరోజైతే అమ్మ రాగి సంగటి చేసి అందరికి ఇస్తుంది. సో రాగి సంగటి ఏదో పెద్ద పలహారమైనట్టు, ఎందుకంటే అందరూ కరెక్ట్ గా చేసుకోలేరు కదా అన్నట్టు అమ్మ చేసి మా చుట్టుపక్కల వాళ్ళందరికీ రాగి సంగటి చేసిన రోజైతే పెద్ద పండగ వాతావరణం కనిపిస్తుంటుంది అనమాట మన ఇంట్లో. చేపల పులుసు కానీ, నాటుకోడి పులుసు కానీ చేసినప్పుడే రాగి సంగటి చేస్తారు. అందువల్ల ఏంటంటే అందరికి రాగి సంగటి ఆ పులుసు అందరికి పెట్టిస్తూ ఉంటుంది అనమాట. ఇక మనం ఇందాక అనుకున్నాం కదా, ఇక పండగల్లోకి వచ్చేసినట్లయితే ఇప్పుడు ఈ టైంలో చామంతులు అవన్నీ బాగా పూస్తాయి. ప్రతి ఒక్కరింట్లో చామంతులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. తర్వాత ఇంకా కూరగాయలు కూడా బాగా పండుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ప్రతి ఇంటికి అయ్యవారు వచ్చి దీవిస్తారని. ఇంకా మనకి ఆ పంతులు వచ్చినప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు, అంటే వంటకు సంబంధించిన అన్ని వస్తువులు కూరగాయలతో సహా అన్ని ఇచ్చి పంతులకి ఏంటంటే దక్షిణ ఇచ్చి పంపిస్తారు. అందరూ కూడా దీవెనలు అందుకుంటారు అన్నమాట. కుటుంబ సమేతంగా దీవెనలు అందుకుంటారు పంతులు గారి దగ్గర. తర్వాత పండగలకి కొత్త బట్టలు కొనడం, చూసారా పిన్ని గాజులు కూడా కొంటుంది, కొత్త గాజులు కొనడం. వీలైతే అంతకు ముందైతే మనం చిన్నప్పుడైతే అందరూ ఇంటికి సున్నాలు వేయాలి అని అట్లీస్ట్ సంవత్సరంకి ఒక్కసారి అయినా, అప్పుడు ఏంటంటే పెయింట్ల కంటే కూడా సున్నాలు వేసేవాళ్ళు ఎక్కువ. అదేలాగా పశువులకు కూడా కొమ్ములకంతా ఒక కొమ్ముకేమో వైట్ కలర్ వేసేవాళ్ళు, ఒక కొమ్ముకేమో మెరూన్ కలర్ వేసేవాళ్ళు. ఏంటంటే ఒక కొమ్ముకేమో సున్నం కలిపేస్తారు, ఇంకో కొమ్ముకి ఇది ఉంటుంది కదా ఎర్రమట్టి, అది కలిపేస్తారనమాట. సో అలా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడైతే మా ఊర్లో పశువుల పండుగ చేసేవాళ్ళు కూడా తక్కువ అయిపోయారు. ఎందుకంటే చాలా మంది అప్పుడైతే ప్రతి ఒక్కరింట్లో పశువులు ఉండేటివి, ఇప్పుడు చాలా మంది చేయలేక అన్ని తీసేస్తున్నారు. అమ్మ వాళ్ళకి కూడా చాలా పశువులు ఉండేటివి. అసలు నాకు అన్నిట్లో కల్లా పశువుల పండుగ అంటేనే ఇష్టం. ఎందుకంటే ఆ రోజు సరదాగా ఉంటుంది అనమాట. అందరూ పశువుల తోలుకి వెళ్లే వాళ్ళని కొట్టడం, పొంగలి పెట్టడం. ఆ రోజు ఏంటంటే పశువులన్నీ ఇంట్లోనే పెట్టేసి వీళ్ళందరూ సినిమాలకు వెళ్ళడం, పశువుల తోలుకుపోయే వాళ్ళందరూ అలా
సరదాగా సందడి సందడిగా ఉండేది. ఇక భోగి పండుగ అయితే ఇంక మీకు తెలిసిందే, ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ, చాట చీపురగట్లు అవన్నీ కూడా పనికిరాని వస్తువులంతా ఆ రోజు మంట పెట్టేసేవాళ్ళు. ఇక 1 నెల రోజుల ముందే పరికంప అనేవాళ్ళు అనమాట. అది పశువుల దగ్గర పిల్లలు ఏంటంటే మీ భోగి ఎక్కువ మా భోగి ఎక్కువ అంటూ ప్రతిరోజు కొంచెం కొంచెం కలెక్ట్ చేసుకొని వచ్చి అక్కడ స్టోర్ చేసేవాళ్ళు అనమాట. గడ్డి మామూల దగ్గర స్టోర్ చేసేవాళ్ళు. స్టోర్ చేసేసి ఆ భోగి రోజు మాత్రం ఎవరి మంట పెద్దది అన్నట్టు అందరూ తెల్లవారుజామునే లేచి మంటలు పెట్టడం, ఆ మంట ఎవరిది పెద్దది అని చెప్పి ఎస్టిమేట్ వేసుకోవడం, అలా సరదాగా ఉండేది. అంతేకాకుండా ఆ రోజు దొంగతనం కూడా ఫ్రీగా చేస్తారనమాట. అంటే భయం లేకుండా. ఆ రోజు కోళ్ళు ఎత్తుకోబోయే వాళ్ళైనా, ఇంట్లో ఏమైనా బయట పెట్టిన వస్తువులు, బిందెలు కానీ ఇంకా వేరే వేరే వస్తువులు కానీ అన్ని ఎత్తుకుపోయే వాళ్ళైనా అట్లా ఉండేదన్నమాట. సో భోగి రోజు ఏంటంటే నిద్రపోకుండా కాపలా కాసేవాళ్ళు అనమాట. నానమ్మ వాళ్ళు నాకు బాగా గుర్తుంది, ఏమైనా తీసుకెళ్ళిపోతారేమో అని. ఆ రోజైతే కంపల్సరీ దొంగతనం అని జరిగేదనమాట. ఇప్పుడు అలాంటివన్నీ అరుదైపోయాయి. ఇక్కడ అదే విధంగా సంక్రాంతి రోజు దేవుడికి అన్నం పెడతారనమాట. 3 ఆకులు వేసి అన్నం పెడతారు. అదే విధంగా పెద్దవాళ్ళు మన ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే గనక వాళ్ళ పేరు మీద పంతులు వచ్చి పూజలు కూడా చేస్తారనమాట. సో ఆ రోజు మనకు పప్పు, పాయసం, వడలు, సాంబారు, పచ్చడి, తాళింపు ఇలా ప్రతి ఒక్క రకం కూడా కంపల్సరీ ఉంటది అందరి ఇళ్లలో కూడా. ఈ విధంగా పల్లెల్లో సందడి సందడిగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ అనేది బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా కోడి పందాలు. సో కోడి పందాలకు వచ్చినట్లయితే ఇప్పుడు బ్యాన్ చేశారు, కానీ మేము చిన్నప్పుడు కోడి పందాలు కూడా వేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏదో తెలియకుండా అలా అలా దొంగతనంగా వేస్తున్నారంట. కానీ ఇంకా పోలీసులకు తెలిస్తే ఇంకా చిత్తడి చేస్తారు. అందువల్ల ఎక్కడో తెలియకుండా కొంచెం కొంచెంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా. అంతేకాకుండా సంక్రాంతి రోజు ఏంటంటే అందరూ కూడా కలిసి భోంచేయడం, అరిటాకుల్లో భోంచేయడం, లేదా మాదుగాకులు అంటాం వాటిల్లో భోంచేయడం, ఇలా జరుగుతూ ఉంటుంది. తర్వాత మధ్యాహ్నంకి ఒక 2 నుంచి 3 o'clock లోపల అంతా అయిపోతుంది అనమాట. ఇక మనకు పని వాళ్ళకందరికీ భోజనాలు పెట్టడం. అప్పుడైతే నాకు చిన్నప్పుడు బాగా జ్ఞాపకం, పొయ్యిలు కూడా పెద్ద పెద్ద పొయ్యిలు తవ్వేవాళ్ళు అనమాట. గాడి పొయ్యిలు అనేవాళ్ళు. ఒక గుంటలాగా సన్నగా పొడుగ్గా గుంట తవ్వేసి ఒకే పొయ్యి మీద ఒక 5-6 దబర్లు పెట్టేవాళ్ళు అనమాట. ఒక దగ్గరేమో సాంబారు, పాయసం, తర్వాత అన్నం కూడా పెద్ద పెద్ద దబర్లు, మన అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాయి కదా పెద్ద దబర్లు, అలాంటి వాటితో 5-6 వండేవాళ్ళు అనమాట. అంటే దాదాపు 50 నుంచి 60 మంది తినచ్చు పనివాళ్ళు. అంత అన్నం వండేవాళ్ళు ఆ ఒక్కరోజు. ఇంకా వచ్చి అందరూ దబర్లు ఎత్తుకొని వస్తారనమాట. కూరలు అన్ని పెట్టించుకొని. అప్పుడు పని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా బాగా డెవలప్ అయిపోయి వాళ్ళు కూడా ఇంట్లో చేసుకుంటున్నారు కదా, కానీ వాళ్ళకి పండగ వస్తేనే వాళ్ళకి హ్యాపీ అనమాట. ఎందుకంటే అందరి ఇళ్లలోనూ అన్ని దొరుకుతాయి వాళ్ళకి. పిండి వంటలు కావచ్చు, అన్ని టిఫిన్లు కావచ్చు. ఇంకా పల్లెటూరులో ఇంకా పక్కా పల్లెటూర్లు ఇంకా ముందు రోజుల గురించి చెప్పాలంటే సంక్రాంతి రోజు, భోగి పండుగ రోజు మాత్రమే టిఫిన్లు చేసుకునేవాళ్ళు అనమాట. దోశ, ఇడ్లీ పండగ అని చెప్పొచ్చు. మిగతా అప్పుడంతా సద్దన్నం తినేవాళ్ళు. ఇప్పుడంటే అందరు రోజు చేసుకుంటున్నారు అనుకోండి, సద్దన్నం తినేవాళ్ళు. అలా మొదలయ్యేది. అందువల్ల పని వాళ్ళకు కూడా ఏంటంటే ఆ రోజు సంబరం అనమాట. చికెన్ కూర తినడం, దోశ చికెన్ తినడం, ఇడ్లీ సాంబారు ఇలాంటివన్నీ కూడా అప్పుడు తినేవాళ్ళు. అందువల్ల వాళ్ళకు కూడా సంబరంగా ఉండేది. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇంకా మేము చిన్నప్పుడు ఎన్నో ఆటలు ఆడుకున్నాం సంక్రాంతి అప్పుడైతే, లీవులు కాబట్టి. ఇలా ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఆ రోజు అందంగా పొద్దున్నే రెడీ అయిపోయి పొడుగు జడ అందరికీ, దాదాపు మా సిస్టర్స్ అందరికీ కూడా పొడుగు జడలు అందరికీ ఇప్పుడు పోయాయి, కానీ అందరం కుచ్చులు పెట్టుకొని తర్వాత అందంగా రెడీ అయిపోయి పొద్దున్న లేస్తే ఇంక అందరూ వీధుల్లోకి వచ్చి అందరు డెకరేషన్లో ఒకరికొకరు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఉండేటివి అనమాట. సో ఇప్పుడు ఆ సరదాలన్నీ తగ్గిపోయాయి అనుకోండి. ఇప్పుడు ఏంటో ఒక మెకానికల్ లైఫ్ అనిపిస్తుంది. ఒక సరదా లైఫ్ కంటే కూడా ఒక మెకానికల్ లైఫ్ అనిపిస్తుంది. అంటే ఏదో వచ్చాం పోయాం తిన్నాం అని కాకుండా ఒక అఫెక్షన్ తో కూడిన పిలుపు అనమాట. మన ఊర్లో అయితే
హార్ట్ఫుల్ గా ఉంటుంది ఏదైనా కూడా. ఏదో వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అనే పిలవడం అలా కాకుండా ఒక హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఏదైనా పక్కింట్లో ఒక చిన్న పచ్చడి చేసినా కూడా అందరూ షేర్ చేసుకోవడం, సో టేస్ట్ ఎలా ఉంది అని అనుకోవడం, ఒక వాళ్ళ ఇంట్లో చేసింది మనకు పెట్టడం, మన ఇంట్లో చేసింది వాళ్ళకి పెట్టడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి పల్లెటూరులో. కానీ మనకు ఇప్పుడు అలాంటి అఫెక్షన్సే అరుదైపోతున్నాయి. ఇంకా అప్పుడైతే ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి, అందువల్ల ప్రతిరోజు ఉమ్మడి కుటుంబం అంటే పండగలాగే ఉండేది. ఇప్పుడు అసలు ఉమ్మడి కుటుంబాలే చాలా రేర్ గా ఉంటున్నాయి. మనం అసలు ఏళ్లతో లెక్క పెట్టచ్చు అలా ఉన్నాయి ఉమ్మడి కుటుంబాలు. అయితే ఉమ్మడి కుటుంబాలు చూసే అరుదైపోయింది అనమాట. ఉన్నా ఏదో ఒకటి గొడవలు వేసుకొని విడిపోవడం అలా ఉన్నాయి. సో రాను రాను ఒక ప్రేమ తగ్గిపోతుందని చెప్పచ్చు, ఒకరి మీద ఒకరికి అభిమానం తగ్గిపోతుంది అని చెప్పచ్చు. సో డబ్బుతోనే నడుస్తుంది అంటే ఇది ఇప్పుడున్న కాలం డబ్బు మీదే ఆధారపడి ఉంటుంది, డబ్బుతోనే నడుస్తుంది అని చెప్పచ్చు. ఇక రాబోయే రోజుల్లో ప్రేమాభిమానం కూడా డబ్బిచ్చి కొనుక్కోవాలేమో అన్నట్లు అయిపోతూ ఉంటుంది. మనకు పల్లెటూరులో ఒక స్వచ్ఛమైన ప్రేమ మనకు దొరుకుతుంది కాబట్టి నాకు ఎప్పుడు కూడా పల్లెటూరు అంటేనే ఇష్టం. ఒక ఆర్టిఫిషియల్ అనేది మనం పల్లెటూరులో చూడలేం, ఒక స్వచ్ఛమైన ప్రేమ చూస్తాం. అదేవిధంగా మనం ఒకరికొకరు అనుకూలంగా ఉండడం కూడా మనం పల్లెటూరులోనే చూస్తాం. సో ఏదో నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. పల్లెటూరు గురించి మేము మా అనుభవాల గురించి చెప్తూ ఏదేదో చెప్పేస్తున్నానేమో, ఒకవేళ బోరు కొడితే కనుక క్షమించండి. సో మేము ముందు సరదాగా గడిపిన క్షణాలని జస్ట్ రీకలెక్ట్ చేస్తూ ఈ వీడియో పెడుతూ ఉన్నాను. సో ఊరికెళ్తే ఇప్పుడు లాక్డౌన్ పుణ్యమా అని చెప్పి అందరూ కూడా ఊర్లో ఉన్నారు కాబట్టి ఇంకా సందడిగా ఉంది. మామూలుగా అయితే ఇప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు అయిపోయి వాళ్ళంతా సిటీస్కి వెళ్ళి పిల్లలు ఎప్పుడూ అరుదుగా వస్తూ ఉంటారు. కానీ మా ఊర్లో పిల్లలు మాత్రం మాక్సిమం ఫెస్టివల్ కి మాత్రం పక్కా వస్తారనమాట. ఎక్కడున్నా అందరూ కలుసుకుంటారు. సో అది ఒక సరదా, అందరూ పండగకి వచ్చి అందరూ కలుసుకుంటే అదొక సరదాగా ఉంటుంది. ఇక భోగి పండుగ రోజు అయితే చికెన్, మటన్ ఇంకా నాన్ వెజ్ భోజనం కదా. సో ఆ రోజు అయితే హ్యాపీగా ఉంటుంది అనమాట. సంక్రాంతి రోజు అయితే వెజ్ భోజనం కాబట్టి చప్పగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు మీ ఊర్లో కూడా మీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళారని అనుకుంటాను. సో మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, కానీ పల్లెటూరుతో ఇప్పుడు టచ్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే మన వీడియోస్ చూసి అయ్యో మా పాతకాలం రోజులు గుర్తొచ్చాయి, మేము కూడా ఇలానే చేసేవాళ్ళం అని చెప్పి రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మన ఛానల్లో చాలా మంది ఉన్నారన్నమాట. సో వాళ్ళ కోసం అప్పుడప్పుడు నేను ఊరికి వెళ్ళినప్పుడైతే అందరికీ నచ్చినా నచ్చకపోయినా వాల్యూస్ గురించి, మేం చేసే పనుల గురించి ఎక్కువ చూపిస్తూ ఉంటాను. ఇక మ్యూజిక్ యాడ్ చేస్తానని చూసేయండి. ఇప్పటికే నేను ఎక్కువ ఓవర్గా చెప్పేసినట్టున్నాను అనిపిస్తుంది నాకు.